హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మీకు బిర్యానీ ఎలా చేయాలో చూపిస్తాం, అది కూడా సింపుల్ రెసిపీతో అండ్ టేస్టీగా ఎలా ఉండాలో. ఈ బిర్యానీలో మేము యూస్ చేసింది ఆనియన్స్, టమాటర్ అండ్ 2 గ్లాస్ ఆఫ్ రైస్, 1 గ్లాస్ నార్మల్ రైస్ అండ్ 1 గ్లాస్ బాస్మతి రైస్. వీటితో పాటు కొంచెం టేస్ట్ డిఫరెంట్గా ఉండాలని కొంచెం మెంతాకు, కొత్తిమీర, పుదీనా అలాంగ్ విత్ మసాలా స్పైసెస్ లైక్ మనం బిర్యానీలోకి రెగ్యులర్గా వేసే బిర్యానీ ఆకులు, 2 లవంగాలు అండ్ కొంచెం చెక్క అలాంగ్ విత్ పుదీనా లీవ్స్ అండ్ కస్తూరి మేతి. బిర్యానీకి చికెన్ ఎంత ఇంపార్టెంటో అలాగే మనం చేసుకునే వెజల్ కూడా అంత కంఫర్ట్గా ఉండి అంత వెడల్పుగా ఉంటే అంత చక్కగా కలుపుతా రావచ్చు అనమాట. సో వీడియోలో చూపిస్తున్నట్టుగా ఆయిల్ వేగాక జీలకర్ర వేసేసుకొని ఆనియన్స్తో పాటు మసాలా స్పైసెస్ వేసేసుకొని బాగా వేగనివ్వాలి. సో అవి కొంచెం వేగాక రెడ్డిష్ అయ్యే టైంలో కొంచెం టమాటా, నేను చాలా తక్కువ టమాటా తీసుకున్నాను జస్ట్ టేస్ట్ కోసం. సో నార్మల్గా ఇప్పుడు మనం తీసుకున్న లీవ్స్, మెంతాకు, పుదీనా అలాగే వేయచ్చు. సో మేము కొంచెం చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసేసాం. సో అలా కలిసిపోతే రైస్లో తినేసేయచ్చు కదా. నేనైతే మెంతాకుతో బిర్యానీ టేస్ట్ చేయడం అయితే ఫస్ట్ టైం. సో మీలో ఎవరైనా ఆల్రెడీ ఈ రెసిపీ తెలిసి ఇలా టేస్ట్ చేసి ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. సో మనకు తెలిసినట్టే బిర్యానీకి ముందే రైస్ నానబెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి. మనం ముందుగా చికెన్ పీసెస్ పక్కన పెట్టుకున్నాం కదా, అందులో కొంచెం సాల్ట్, పసుపు, కారం, ధనియాల పొడి వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. సో జనరల్గా వంట చేసేటప్పుడు చాలా ప్రేమతో చేస్తాం కదా, అది బాగుండాలి అని. సో అలాంటి వాటిలో బిర్యానీ ఒకటి కదా. బిర్యానీ ఈజ్ అన్ ఎమోషన్ అని ఇది చికెన్ కలిపేటప్పుడే తెలిసిపోతుంది. ఇది మిక్స్ అయ్యేటప్పుడు చూస్తూనే మనకు సలైవా వచ్చేస్తుంది. మరి కుక్ అయినప్పుడు తింటే ఇంకెలా ఉంటుందో కదా. బట్ ఏ మాటకు ఆ మాట, మనం చికెన్ ఇలా చేత్తో మిక్స్ చేస్తుండేటప్పుడు ఆ ఫీలింగ్ అండ్ ఆ స్పర్శ మనకు తగులుతూ ఉంటే చాలా మంచిగా అనిపిస్తుంది. బట్ ఎనీవేస్ హైజీన్ అయితే డెఫినెట్గా ఫాలో అవ్వాలి. సో అలా మనం కలుపుకున్న పీసెస్ని ఫ్రై చేస్తూ ఉన్న గిన్నెలోకి వేసేసేయాలి. కొన్ని ఫుడ్స్ మనం ప్రిపేర్ చేసే ప్రాసెస్లో చాలా మంచిగా అనిపిస్తూ ఉంటుంది కదా. అంటే లైక్ కొన్ని ఫుడ్స్ మనం చూసిన వెంటనే కంట్రోల్ చేసుకోగలుగుతాం, ఇది తినకూడదు, అవి తినకూడదు అని. బట్ బిర్యానీ అలా కాదు కదా. మనం కంట్రోల్ చేసుకోలేని ఫుడ్ ఏదన్నా ఉంది అంటే అది బిర్యానీ అని చెప్పొచ్చు. మరి ఆ ప్రాసెస్లో కొన్ని మర్చిపోవడం జరుగుతుంది కదా. అలా మర్చిపోయిన వాటిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒకటి. ఇది ఆనియన్స్ వేగాక మామూలుగా వేసుకొని ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. సో మేము పీస్ వేసాక వేసేసాం. అన్నీ కొంచెం ఫస్ట్లో జెంటిల్గా మిక్స్ చేసుకోవాలి, ఎందుకంటే పీస్ చెదిరిపోకుండా. ఎనీవే ఇది కుక్ కాలేదు, రా పీస్ అయినప్పటికీ కూడా కొంచెం జెంటిల్గా హ్యాండిల్ చేస్తే మేరు, ఎందుకంటే ఇది బిర్యానీ కదా. సో అలా మిక్స్ చేస్తున్నప్పుడు అంతా కొంచెం రెడ్డిష్గా వస్తుంది. ఇదే మనం కలర్ యాడ్ చేసుకోలేదు, బికాజ్ ఆఫ్ ఆశీర్వాద్ కారం పొడి కలర్ చేంజ్ అయిపోయింది. సో అలా కొంచెం బాగా మిక్స్ చేసుకున్నాక మనం మూత పెట్టేసుకొని కొంచెం కుక్ అవ్వాలి, లైక్ 5 మినిట్స్ అట్లా. సో 5 మినిట్స్ అయిపోయిన తర్వాత మనకు కొంచెం బాగా కుక్ అయ్యి నీరు మొత్తం వచ్చేస్తుంది. సో ఆ టైంలో మనకు కొంచెం హై ఫ్లేమ్ పెట్టి బాగా ఉడికించాలి అది. సో కావాలి అనుకుంటే మూత తీసి మిడిల్లో ఇలా మిక్స్ చేస్తూ ఉండొచ్చు. సో తర్వాత ఇంకా హై ఫ్లేమ్ పెట్టేస్తే ఇలా బాగా కుక్ అవుతుంది, దాంట్లోనే వాటర్ మొత్తం వచ్చేస్తుంది. చెక్ చేసుకొని బాగా ఉడికింది అంటే మనం నెక్స్ట్ స్టెప్ తీసుకోవచ్చు. సో చికెన్ని బేసిక్గా ప్రిడిక్ట్ చేయలేము, చూసి అయితే అసలు ప్రిడిక్ట్ చేయలేము. సో ఖచ్చితంగా మనం చెక్ చేసుకోవాలి పీస్ ఉడికిందా లేదా అని. సో మేము 2 గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకున్నాం కాబట్టి ఇందులో నేను 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేస్తున్నాను. సో ఈ స్టెప్తో మనకి హాఫ్ ప్రాసెస్ ఆఫ్ చికెన్ బిర్యానీ అయిపోయినట్లే. సో వాటర్ యాడ్ చేసుకున్నాక బాగా కలపాలి. సో బాగా కలుపుకునేసి కొంచెం టేస్ట్ చూసుకోవచ్చు, ఇప్పుడు మనకి ఉప్పు కారం అది తక్కువ అయిందా లేదా అని. సో ఏదైనా తక్కువ అయితే యాడ్ చేసుకోవచ్చు. సో లాస్ట్లో కొంచెం కస్తూరి మేతి యాడ్ చేస్తున్నాను, బిర్యానీ స్మెల్ బాగుంటుందని. అలా అన్నీ వేసుకున్నాక నీళ్లు తెరలే టైంలో మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని అందులో వేసి బాగా మిక్స్ చేయాలి. సో ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ స్టెప్. సో బియ్యంని వేసుకున్నాక బాగా కలుపుకొనేసి మూత పెట్టేసుకోవాలి. అండ్ ఈ ప్రాసెస్ మాత్రం సిమ్లోనే జరగాలి. మామూలుగా ఎక్కడైనా మనకి టేస్టీ బిర్యానీ తగిలినప్పుడు ఇది ఎలాగైనా చెయ్యాలి, ఇది ఎలాగైనా నేర్చుకోవాలి అనిపిస్తుంటుంది. బట్ రెసిపీస్ చూస్తేనే భయం వేసేస్తుంది కదా, ఇంత ప్రాసెసా అని. బట్ చేసినంతసేపు అసలు అట్లా అనిపించదు అనమాట బిర్యానీకి. సో ఇప్పటి వరకు ఎవరైనా నాలాగా బిర్యానీని వినిన వాళ్ళు, తినిన వాళ్ళు మాత్రమే ఉండి చేయని వాళ్ళు ఉంటే ఈ రెసిపీని ట్రై అవుట్ చేయండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. మేము కొంచెం మసాలా తక్కువే వేసుకున్నాం, టేస్ట్ మాత్రం అదిరిపోయింది. సో దట్స్ ఇట్ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.